మీలో ఎంతమందికి ఈ స్ట్రీట్ ఫుడ్ తినే అలవాటు ఉంది? ఇక్కడ ఒక డిస్క్లైమర్ అండి, నేను కూడా స్ట్రీట్ ఫుడ్ అనేది తింటాను. కానీ చూడండి, చాట్ అనబడే అమీర్పేట వద్ద ఒక బండి, వాళ్ళ నాన్నగారు కూడా నాకు పరిచయము. సో అక్కడ మాత్రమే నేను ఈ చాట్ అనబడే ఐటెం తింటాను. ఎందుకండి, ఇప్పుడు ఎందుకు తినాలి? స్ట్రీట్ ఫుడ్ తినకూడదు కదా, మాట్లాడతాం. ఇక్కడ ఆహారము తినాలి అనేది కాదండి, ఇది నాకు ఎమోషనలీ అటాచ్డ్ విషయం. ఎందుకంటే నేను నా చిన్న వయసులో హైదరాబాదులో ఒక ఉద్యోగం చేయడానికి వచ్చినప్పుడు ఒక 4-5 నెలలు కష్టపడి నేను ఉద్యోగం చేశాను. కానీ వాళ్ళు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి రాత్రికి రాత్రి ఆ కంపెనీని మూసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నా చేతిలో ఒక 20 రూపాయలు మాత్రమే ఉంది, తినడానికి తిండి లేదు. ఈ టైంలో 1 రూపాయికి 4 పానీపూరీలు. సో అది తింటూ నేను, అంటే ఇంకొక మిత్రుడు రావాలి, ఆయన ఊరు వెళ్ళారు. సో ఆయన వచ్చేంత వరకు కూడా ఎక్కడికి వెళ్ళి నిద్రపోవాలో కూడా తెలియని పరిస్థితి. సో ఆయన వచ్చేంత వరకు కూడా నన్ను కాపాడిన ఫుడ్ ఈ పానీపూరి. సో ఆ గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి, అంటే మర్చిపోకూడదు, గతాన్ని మర్చిపోకూడదు కాబట్టి, సో ఇలాగా ఎవరైనా మిత్రులు వచ్చి మనము చాట్ తిందామా అంటే ఎస్ అంటాను. అక్కడ మాత్రమే, వేరే ఎక్కడా కూడా ఈ చాట్ పానీపూరి అనేది నేను ముట్టుకోను. సో ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్, దీన్ని గమనించారు అనుకోండి, ఎందుకు తినకూడదు? వేరే ఏ విషయంలో కూడా, వేరే ఎక్కడైనా కూడా స్ట్రీట్ ఫుడ్ తినడము అనేది ఎందుకు అంత ప్రమాదంగా? ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు కూడా స్ట్రీట్ ఫుడ్ని ఎంకరేజ్ చేస్తారు. కానీ దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే టాయిలెట్స్ పక్కన, అలాగే చెత్త వేసే దగ్గర, ఇలాంటి ప్లేసెస్లో మీకు స్ట్రీట్ ఫుడ్ అనేది, అంటే అవుట్లెట్ అనేది ఉండకూడదు. అలాగే మీరు గ్లౌజులు వేసుకోవాలి, యాప్రాన్ వేసుకోవాలి. మీ జాగ్రత్తలు, అంటే మీరు అమ్మేటప్పుడు మీ చేతిని, అంటే మీ చేతి ద్వారా ఏ ఆహారాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకొని మీరు కస్టమర్స్కి ఇవ్వకూడదు. ఇలాంటివి దగ్గర ఒక 30-32 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి ఇందులో ఎంతమంది ఫాలో అవుతారో మనం చెప్పలేం. ఇక్కడ ఈ విషయంలో మీలో ఎవరైనా స్ట్రీట్ ఫుడ్ తినే అలవాటు ఉంటే మీరు గమనించాల్సిన విషయం. ఇప్పుడు నా అనుభవం చెప్పాలి అనుకోండి, నేను ఒక డాక్యుమెంటరీ చిత్రము తీస్తున్నప్పుడు ఒక విఐపి వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చారు. ఈయన ఒక 5 స్టార్ హోటల్లో స్టే చేస్తున్నారు. సో నేను ఆ ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఈయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడు మీకు ఇక్కడ కొండపైన చాలా పెద్ద హోటల్, 5 స్టార్ హోటల్. వెళ్ళినప్పుడు మేము ఆ హోటల్కి సంబంధించిన ఆ షార్ట్స్ తీస్తూ ఉంటాం చూసారా, అప్పుడు ఆ హోటల్ యొక్క షెఫ్, ఆయనతో కలవడం జరిగింది. ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నారు, 10 నుంచి 15 రోజులు మీకు ఈ ఫ్రోజన్ మీట్ అంటారు చూసారా, అలా నిలవల్లాగా ఉంచుతామండి. పాడవకుండా ఉండడానికి ఒక కెమికల్ వేస్తాం, కెమికల్ కోటింగ్ వేస్తాం. సో దీనినే తరువాత మా కస్టమర్స్కి, చూడండి స్ట్రీట్ ఫుడ్ గురించి మనం మాట్లాడుతున్నాము, 5 స్టార్ హోటల్లో కూడా ఇదే పరిస్థితి. అలాగే ఆ రోజుల్లో నాకు ఇంకా గుర్తు, హైదరాబాదులో ఒక ప్రముఖ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఒక ప్రముఖ హోటల్, బిర్యానీలో మీకు ఎలక, లిటరల్గా ఎలక కనిపించింది. ఇప్పుడు ఆ హోటల్ ఓనర్ని మీరు అడిగారు అనుకోండి, ఏం చెప్తాడండి ఆయన? ఏమండి, మేము పెద్ద గుండాంలో ఇంతంత బియ్యము, నెయ్యి, నూనె, మసాలా దినుసులు ఇవన్నీ వేసి బిర్యానీ వండుతాం. ఒక ఎలుక ఎక్కడ నుంచో పడింది అనుకోండి, మొత్తం ఈ బిర్యానీని అంతా కూడా నేను పడేయాలా? ఆ ఎలుకను తీసేస్తాను, మీకు నేను పంచి పెడతాను. సింపుల్ కదా, లాజికల్గా. మీకు ఒక ఎలుక కోసము ఇంతంత బిర్యానీని ఎవరు పడేస్తారండి అంటే మీరేం మాట్లాడతారు? ఒక బల్లి ఎక్కడి నుంచో పడుతుంది, సాంబార్లో పడుతుంది. ఏముంది, ఆ బల్లిని తీసేసి మనము అందరికీ కూడా ఇవ్వడమే కదా. సో ఇదంతా ఏంటంటే ఎంత ప్రమాదం. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అన్నారండి, ఒక అవుట్లెట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఫుడ్ అని అన్నారు, మీరు వెళ్ళారు, మీ కళ్ళ ముందే కదా వండుతున్నారు. సో ఏ డేంజర్ లేదు. నేను చెప్పిన 5 స్టార్ హోటల్ ప్రాబ్లము లేదు, ఇప్పుడు చేసిన ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఈ బిర్యానీ హోటల్, అక్కడ కూడా మీకు ప్రాబ్లం లేదు, మీ ముందే కదా. అంటే మీరు ఒక బటర్ దోశ తినాలి అని అనుకున్నారండి. ఇప్పుడు ఇక్కడ అమీర్పేట వద్ద చూసారంటే మైత్రివనం అంటారు, అక్కడ వెరైటీ ఆఫ్ దోసాస్ అమ్ముతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు బటర్ దోశ అన్నారు,
మీకు ఫ్యాక్ట్ చెప్తే నమ్మరు ఫ్రెండ్స్, వీళ్ళు వేసే బటర్ దోసాలో బటర్ ఉండదండి. అయ్యో అదేంటి మరి ఎలాగా అంటే, మీకు ఈ ఫుడ్ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళే సర్టిఫై చేసిన ఒక రకమైన బటర్ కాని బటర్. అయ్యో అలా ఉంటుందా అంటే వెనక చదివేరు అంటే అర్థమవుతుందండి. పామ్ ఆయిల్, సెసామీ ఆయిల్, అలాగే ట్రాన్స్ ఫ్యాట్కి సంబంధించిన ఎన్నో దినుసులను కలిపి బటర్ లాంటి ఒక వస్తువుని వీళ్ళు తయారు చేస్తారు. దీనినే మనం బటర్ దోశ అనుకొని తింటాం. ప్రాబ్లం అది, మన కళ్ళ ముందే చేస్తారు, కానీ వాళ్ళు వాడే బటర్ కాదు, నెయ్యి కాదు, పన్నీరు కాదు. ఇవాళ కేజీలు ఫేక్ పన్నీర్ని పట్టుకుంటున్నారండి. మీకు పన్నీర్ కాదండి, మన వాళ్ళు సర్టిఫై చేశారు. అంటే మిల్క్ ప్రోడక్ట్ మిల్కే లేకుండా తయారవ్వడం చూడండి విచిత్రం. ఇది మీకు ప్రభుత్వమే సర్టిఫై చేసింది. ఫుడ్ స్టాండర్డ్స్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్టిఫై చేసిన ప్రోడక్ట్స్ ఇవి. ఎందుకు చేస్తారండి అంటే, ఇదంతా మీకు ఈ కోకోకోలా, పెప్సీ ఇలాంటి సంస్థలు ఉన్నాయి చూసారా, ఇప్పుడు లైమ్ అండ్ లెమనీ లిమ్కా అంటాడు. సో చూసినప్పుడు మీకు అదేదో మీకు నిమ్మరసం లాగా కనిపిస్తుంది. అందులో ఎటువంటి నిమ్మరసము ఉండదండి, సింథటిక్, జస్ట్ ఏదో ఒక ఎసెన్స్ని పెట్టి ఇది నిమ్మరసము అంటాడు. ఎంతమంది ఆ రోజుల్లో నిమ్మకాయ అండి మంచిదండి, మొన్న మాట్లాడాను ఒక వీడియోలో, అలాంటిదా? అప్పుడు అందరూ లిమ్కా తాగొచ్చు కదా. అలాగే మీకు ఆరెంజ్ జ్యూస్ అంటాడు, అందులో ఎటువంటి ఆరెంజ్ ఉండదు. సో విదేశాల్లో నుంచి కంపెనీస్ వీళ్ళు ఒక రకమైన సర్టిఫికేషన్ తెచ్చుకొని వీటిని ఓపెన్గా అమ్ముతున్నప్పుడు లోకల్గా ఉన్నవాళ్ళు మిల్క్ లేని పన్నీర్ అండి, కానీ మీరు సర్టిఫై చెయ్యాలి, బటరే ఉండదు, పామ్ ఆయిల్తో ఇది తయారు చేస్తాము, మీరు బటర్ అని చెప్పి సర్టిఫై చెయ్యాలి. సో ఇది కొత్త ప్రోడక్ట్స్. మరి వాళ్ళకి ఇచ్చారు కదా సర్టిఫికేట్స్, మాకు కూడా ఇవ్వండి అంటే వీళ్ళు ఇచ్చారు. కానీ ఇందులో ఎంత దారుణము, పన్నీర్ అంటామండి, మీకు పాలు నుంచి తయారు కాని పన్నీర్ అది. సో ఇప్పుడు ఇదంతా ఏంటి, చెడిపోకుండా ఉండాలంటే కెమికల్స్, మీకు అలాగే మీకు టేస్టనర్స్, ప్రిజర్వేటివ్స్ ఎన్నో కలిపి వీటిని తయారు చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే స్ట్రీట్ ఫుడ్ అని మనం మాట్లాడతామో ఆటోమేటిక్గా ఇప్పుడు బియ్యము అంటారు, ప్లాస్టిక్తో తయారు చేసిన బియ్యము, వాటిని వీటితో కలుపుతున్నారు. సో ఇవి చవక ధరకే రావడంతో ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ ఇతను ఏం చూస్తాడు, తనకి ఎంత తక్కువకి పలానా వస్తువు దొరుకుతుంది, దీనితో నేను వంటలు వండి ఎంతమందికి పెట్టొచ్చు, నా ఆరోగ్యము అనే శ్రద్ధ ఇతరుల ఆరోగ్యం పట్ల ఇతనికి ఉండదు, ఎందుకంటే అతనికి ఒక వ్యాపారం. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడెక్కడో హాస్టల్స్ ఉండడము, మీకు ఇలా బ్యాచులర్లు వీళ్ళు వండుకోలేక రోడ్ల మీదకి వచ్చి అక్కడ కనిపించే ఆహారము, మీకు ఈ ఆయిల్స్ ఏంటి, ట్రాన్స్ ఫ్యాట్ అనేది విపరీతంగా ఉంటుంది, మీకు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ, వాడిన నూనెనే మళ్ళీ వాడతారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ శాతము ఈ ఆయిల్స్ ద్వారా మన బాడీలోకి వెళ్ళడంతో స్ట్రీట్ ఫుడ్ అనేది ప్రమాదంగా మారింది. ఎటువంటి శుభ్రత లేని, అంటే అందరూ ఇలా ఉంటారని అననండి, కొంతమంది చాలా హైజెనిక్గా వంటలు వండుతారు. మరి వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ యూస్ చేస్తున్నారు, ఎలాంటి దినుసులు వాడుతున్నారు, ఇదంతా మనం గమనించేమో అనుకోండి, ఒక మాదిరిగా సేఫ్. కానీ స్ట్రీట్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా లేము అనుకోండి, మనకు ఎన్నో రోగాలు వచ్చే అవకాశము. మరి మీలో ఎంతమంది ఈ స్ట్రీట్ ఫుడ్ అనే హ్యాబిట్ ఉంది, అంటే ఏ టైంలో మీరు ఆహారం తీసుకుంటారు, వేరే ఆల్టర్నేటివ్స్ ఏవైనా వెతుకుతున్నారా, లేదండి మేము అసలు స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్ళము, అలాంటి అలవాటే లేదని మీరెవరైనా భావిస్తున్నారా? మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.